అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తున్న ఉల్లు, ALTT సహా కొన్ని యాప్లు, వెబ్సైట్లపై నిషేధం విధించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై ఆ యాప్లేవి పనిచేయవు, అవన్నీ డీయాక్టివేట్ అవుతాయి. వాటి కంటెంట్ ను ఏ రకంగా కూడా చూసే అవకాశం ఉండదు. మొత్తంగా 25 OTT ప్లాట్ఫామ్లపై ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిషేధం వెనుక ప్రధాన కారణం డిజిటల్ ప్లాట్ఫామ్లలో అశ్లీల కంటెంట్ ను అరికట్టడం. ఈ యాప్లు యువతను, సమాజాన్ని తప్పుదారి పట్టించే కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని, ఇది భారతీయ నైతిక విలువలకు విరుద్ధమని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, IT నియమాలు 2021 ప్రకారం ఈ ప్లాట్ఫామ్లను తక్షణమే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. OTT ప్రసార యాప్లు, వాటి సర్వీస్ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్ పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్ ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో అసభ్యతను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ చర్య ద్వారా సాధారణ ప్రజలకు ఈ వెబ్సైట్లు, యాప్లు అందుబాటులో ఉండవు. వివిధ దర్యాప్తు సంస్థల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. లైంగికంగా అసభ్యకర, చట్టవిరుద్ధ, సాంస్కృతిక ప్రమాణాలకు విరుద్ధమైన కంటెంట్ ను అరికట్టే లక్ష్యంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రభుత్వం బ్యాన్ చేసిన వాటిల్లో ఉల్లు, ALTT, బిగ్ షాట్స్ యాప్, దేశీ ఫ్లెక్స్, బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జల్వా యాప్, వావ్ ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, ఫెనియో, షోఎక్స్, సోల్ టాకీస్ లాంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి మంచి నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తాయని కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియా వాడకం విచ్చలవిడిగా పెరిగిన తర్వాత ఈ యాప్స్, వెబ్సైట్ల పేరుతో నానా రకాల అడల్ట్ వీడియోలు ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమైపోతున్నాయి. ఈ నిర్ణయంతో ఇక నుంచి అడల్ట్ కంటెంట్ తగ్గిపోతుందని అంటున్నారు.